హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి అసలు మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో అమ్మాయి మనసుని 5 సెకండ్లోనే కనిపెట్టవచ్చు అనమాట. తెలుసుకోవచ్చు. అంత ఈజీనా, నిజంగానా అని మీరు అందరికీ అనిపించవచ్చు. బట్ డెఫినెట్లీ అనిపిస్తుంది. నేను చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. అండ్ గైస్, అండ్ ఎవరైనా కానీ ఒక అమ్మాయి మిమ్మల్ని ఎక్కువగా ఆట పట్టిస్తూ ఉంది అనుకోండి, అంటే ఏదైనా జోకులు వేయటం కావచ్చు, లేదా ఫన్నీగా ఇమిటేట్ చేయడం కావచ్చు. సో ఏదో ఒక రకంగా కొంచెం ఆట పట్టిస్తూ ఫన్నీగా బిహేవ్ చేస్తుంది అంటే ఆ అమ్మాయికి మీరంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఆ ఇష్టం ఎలాంటిదైనా కావచ్చు. బట్ ఏంటి అంటే, ఎవరితో అయినా సరే ఒక ఎలా అంటే టైం స్పెండ్ చేయాలి అని కానీ, ఒక పాజిటివ్ ఫీలింగ్ కానీ, ఆ ఇష్టం కానీ, క్రష్ కానీ, ఏదో ఒక ఫీల్ ఉన్నప్పుడు మాత్రమే ఎవరినైనా మనం ఆట పట్టిస్తూ ఉంటాము. అంటే ఆ కంఫర్ట్ అనేది అందరితో రాదు యాక్చువల్లీ. బట్ ఆ ఇష్టం ఉన్న వాళ్ళతోనూ వస్తుంది. సో అక్కడ ఎవరైనా మీతో కొంచెం ఫన్నీగా లేదా ఆట పట్టిస్తూ ఒక అమ్మాయి బిహేవ్ చేస్తుందంటే, ఐ థింక్ అమ్మాయికి మీరంటే ఇష్టం అనేది ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, అదే అమ్మాయి ఒక్కోసారి అంటే ఎలా అంటే, ఒక్కొక్క సిచ్యువేషన్లో చాలా కామ్గా, చాలా సైలెంట్గా ఉంది అంటే, ఆ అమ్మాయి ఏదో ఆలోచనలో పడింది అని అర్థం అనమాట. ఐ థింక్ ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అమ్మాయిలు వీలైనంత వరకు అంత సైలెంట్గా ఉండరు. బట్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే మాత్రం లోపల ఏదో అగ్ని పర్వతం బద్దలవుతుందని అర్థం అనమాట. అంటే వాళ్ళు చాలా తీవ్రంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఒక అమ్మాయి మౌనాన్ని అంత ఈజీగా తీసుకోమాకండి. సో సంథింగ్ ఏదో ఆలోచిస్తుంది అనేది మీకు అర్థమైపోవాలి అక్కడ. ఐ థింక్ నువ్వు వేరే ఎవరితో అయినా అమ్మాయితో కొంచెం క్లోజ్గా ఉంటున్నావు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అసూయ పడుతుంది అనమాట. అప్పటికప్పుడే పట్టరానంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని అరిచేస్తుంది, కరిచినా కూడా కరిచేస్తుంది అనమాట. ఐ థింక్ మిమ్మల్ని ఎప్పుడైతే ఒక అమ్మాయి ప్రాణం కంటే ఎక్కువగా గాఢంగా ఇష్టపడుతున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారని తెలిసినా, మాట్లాడటం చూసినా కూడాను చాలా జలస్ ఫీల్ అవుతారు అనమాట. కోపం పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి. సో ఐ థింక్ మీకు వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ ఫేస్ చూడంగానే మీకు అర్థమైపోతుంది, ఓ తనకి బాగా కోపం వచ్చింది, సో జలస్ ఫీల్ అవుతుంది అనేది మీకు కొన్ని సెకండ్స్లోనే ఈజీగా అర్థం. ఎందుకు కొన్ని సెకండ్స్లోనే అన్నానంటే, అమ్మాయిల మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా డిఫరెంట్గా అయిపోతూ ఉంటుందన్నమాట. టైం కూడా ఎక్కువ తీసుకోరు అనమాట. సో అలాగే ఏంటంటే, వాళ్ళు మీరు ఎవరితోనైనా కొంచెం క్లోజ్గా మాట్లాడినా ఇంకొక అమ్మాయితో వాళ్ళకి పట్టరని కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతాయి గైస్. చిన్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటుంది అన్నా కూడా మీరు ఆలోచించాలి అనమాట. ఎందుకంటే నీతో కొంచెం క్లోజ్ అవ్వాలని కానీ, లేదా నువ్వు తనకి క్లోజ్ అని అనిపించినప్పుడు కానీ, నీతో ఒక విషయం చెప్పిన ప్రాబ్లం రాదు అని కానీ, లేదా నీతో ఏదన్నా చెప్పినప్పుడు నువ్వు ఏదన్నా సజెషన్ ఇస్తావని కానీ, ఒక అమ్మాయి ప్రతీదీ కూడాను తన లైఫ్కి సంబంధించిన ప్రతీదీ నీతో షేర్ చేసేసుకుంటుంది, పంచుకుంటుంది ప్రతీదీ. నువ్వు అడిగినా సరే, అడగకపోయినా సరే ప్రతీదీ నీతో చెప్పుకుంటుంది అంటే, సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి నీ మీద ఒక స్పెషల్ ఫీలింగ్ ఉందనేది కూడా మీరు క్లియర్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కసారి అర్థం లేని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంటే సంబంధం లేని ప్రశ్నలు వేయటం కానీ ఇలాంటివి చేస్తున్నారంటే, ఐ థింక్ మీ అటెన్షన్ వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. మీకు అనిపిస్తుంది కదా కొన్ని సిచ్యువేషన్లో యాక్చువల్లీ, ఏంటి నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏంటి సంబంధం లేని క్వశ్చన్స్ చేస్తున్నావు అని మీరు ఎప్పుడైనా అన్నారా? ఐ థింక్ నీ గురించి తెలుసుకోవాలని కానీ, లేకపోతే నీ అటెన్షన్ కోరుకోవటానికి కానీ కొంతమంది అమ్మాయిలు ఇలానే బిహేవ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఏమన్నా డిస్కషన్ జరిగినప్పుడు ఎవరైనా సరే సారీ చెప్పమని అడుగుతున్నా, లేదంటే బుజ్జగించమని అడుగుతున్నా కూడా ఐ థింక్ వాళ్ళ ఫీలింగ్ అన్న. ఐ థింక్ ఇంకోటి ఏంటి అంటే, ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు సారీ చెప్పమని అడుగుతున్నా, యాక్చువల్లీ అమ్మాయిల రైట్స్ అనమాట. సారీ చెప్పు అని అడుగుతూ ఉంటారు చాలామంది రిలేషన్షిప్లో. బట్ కొంతమంది ఇగోకి వెళ్ళిపోతూ ఉంటారు. సారీ చెప్పడానికి కూడా వాళ్ళ ఆస్తి అంతా ఏదో ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. బట్ సారీ చెప్పటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎంత పెద్ద డిస్కషన్ జరిగినా కూడాను ఒక చిన్న సారీతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అంటే చాలామంది పైకి కఠినంగా మాట్లాడినా కూడాను మనసు చాలా సున్నితంగా ఉంటుంది. బట్ అంటే అమ్మాయిలకి ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. బట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, బుజ్జగించమని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కొంతమంది. అంటే ఏదైనా చిన్న అలకలు అలాంటివన్నీ కామన్గా అమ్మాయిల దగ్గర జరుగుతున్నప్పుడు, సో తనకి చెప్పుకోవాలి, బుజ్జగించుకోవాలి, సారీ చెప్పాలి, ఇవి కామన్ అనమాట.
ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇది కొంతమందికి తెలుసో లేదో కానీ బట్ దీని ద్వారా కూడా మీకు అమ్మాయిల మైండ్ సెట్ ఏంటనేది క్లియర్‌గా తెలిసిపోతుంది అనమాట. సో, అంటే ఐ థింక్ వాళ్ళు ఎలా అంటే కొంతమందికి చిన్న పిల్లల మనస్తత్వం అనమాట. చిన్న చిన్న వాటికి హర్ట్ అయిపోవటం కానీ, చిన్న చిన్న వాటికి ఏడవటం కానీ, మళ్ళీ వెంటనే ఒకవేళ మేబీ కోపం తెచ్చుకున్నా కూడాను వెంటనే మళ్ళీ ఆ కోపం తగ్గిపోవటం కానీ, సో, అంటే కల్మషం లేని మనసు అని చెప్పుకోవాలి అలాంటి వాళ్ళది. సో, అది కూడా చాలామంది మేబీ కొంతమందికి అబ్బాయిలకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. బట్ నేను చెప్పాను కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికి అర్థమైపోయే ఉంటుంది. ఫైనల్ వన్ వచ్చేసి ఒక అమ్మాయి మిమ్మల్ని ఎక్కువగా అరుస్తుంది అన్నా కూడాను ఐ థింక్ మీ పైన చాలా ఇష్టం ఉంటేనే అరుస్తారు అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడాను సో, అంటే ఏమైనా కూడా కొంతమంది విషయానికి మనం వస్తే వాళ్ళు కోపం తెచ్చుకున్నా, మీ పైన అరిచేసినా కూడాను సో, వాళ్ళొక హక్కుగా ఫీల్ అవుతారు. అంటే నేను అరవచ్చు, నేను ఎలా అయినా ఉండొచ్చు తనతో. సో, నాకు ఆ రైట్ ఉంది అనే ఫీలింగ్‌తో కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది చాలామంది అబ్బాయిలకి తెలుసు అనమాట. బట్ కొంతమందికి తెలియకపోతే ఐ థింక్ ఇప్పుడు తెలుసుకుంటారనుకుంటున్నాను. సో, అంటే అమ్మాయిల మనసుని చాలా తక్కువ టైంలోనే తెలుసుకోవచ్చు. ఎక్కువ టైం గూడా పట్టదు. వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనతో ఎలా ఉంటున్నారు. సో, అవన్నీ కూడాను అండ్ పెద్దగా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ చిన్న చిన్న విషయాల దగ్గరే వాళ్ళు ఏంటనేది క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. తక్కువ టైంలోనే వచ్చేస్తుంది అనమాట. ఐ థింక్ ఇప్పుడు నేనేమైతే చెప్పానో ఆల్మోస్ట్ అబ్బాయిలకి బాగా కనెక్ట్ అయింది ఈ వీడియో గర్ల్స్ గురించి అని అనుకుంటున్నాను. సో, మీ లైఫ్‌లో ఐ థింక్ మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైనా సేమ్ ఇలానే ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో కనెక్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు అది చెక్ చేసుకోండి. ఇంకా పర్సనల్ డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేసేసుకోండి. అండ్ దాంతో పాటుగా ఇన్‌స్టా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఫర్దర్‌గా ఎలాంటి కంటెంట్ కావాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి. నేను మంచిగా మీ సజెషన్స్ తీసుకుంటాను. మంచిగా వీడియోస్ కూడా మీకు యూజ్ అయ్యే విధంగా చేస్తాను. Thank you. Take care. Bye bye.